For the last couple of weeks, we have been on the series of Empowered to Prosper. గత కొన్ని వారాలుగా మరి వర్ధిల్లుటకు శక్తి నొందుట అనేక వర్తమానాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. And last week, because of the anniversary, we had a break in the series. మరి గత వారం మరి యానివర్సరీ కాబట్టి మరి కొత్త విరామం ఇక్కడ సంభవించి ఉన్నది. So for those of you, if you're joining with us for the very first time, I would really encourage you to go back and listen to the a message that I preached on February the 21st. కాబట్టి మొదటిసారిగా ఇక్కడికి ఎవరైనా వచ్చినట్లయితే మరొకసారి ఈ యొక్క వర్తమానాలు మీకు యూట్యూబ్లో ఉంటాయి కనుక మరి ఒకసారి దైవజనులు చెప్పిన వర్తమానాలు మీరు వినాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. Because this message will be a continuation from where I left off last time. కాబట్టి గత వారంలో నేను ఎక్కడైతే ఈ వాక్యాన్ని ఆపివేసి ఉన్నానో దాని యొక్క కొనసాగింపే ఈ యొక్క వర్తమానాలు అయి ఉన్నవి. Okay, so very quickly we understood that when God created Adam and Eve in the garden, కాబట్టి ఆదామవ్వల్ని దేవుడు ఏదెను వనంలో సృష్టించినప్పుడు he wanted them to have a prosperous life. వారు వర్ధిల్లమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు. Lack was not God's plan. అక్కడ లేమి కొదువ అనేది దేవుని యొక్క ప్రణాళిక కాదు. God made sure that there was sufficiency and abundance for everything that they would ever need. వారికి కావాల్సినదంతా కూడా దేవుడు వారికి సమృద్ధిగా దయచేసి ఉన్నాడు. And we know that when the blessing of the Lord was upon Adam, మరి దేవుని యొక్క ఆశీర్వాదము ఆదాము పైన ఉన్నప్పుడు, because in Genesis chapter 1 he spoke the blessing over Adam. ఎందుకనగా ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము పైన దేవుడు ఆశీర్వాదాన్ని పలికి ఉన్నాడు. And we know that Adam and Eve enjoyed the prosperity that God had provided for them. దేవుడు ఆదామవ్వలకు ఇచ్చినటువంటి ఆ యొక్క వర్ధిల్లటును వారు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. But we also know that later on Adam and Eve disobeyed God. ఆ తరువాత కొద్ది కాలానికి ఆదామవ్వలు దేవునికి అవిధేయత చూపినందున వారు పొందినటువంటి పరిమాణాలను చూసి ఉన్నారు. Now because of Adam's disobedience, we said there were 5 things that came into this world. ఆదాము యొక్క అవిధేయతను బట్టి 5 విషయాలు ఉనికిలోనికి వచ్చాయి. Now if you did not take notes last time, you have an opportunity to quickly write this down. మరి గత వారంలో మరి నోట్స్ మీరు తీసుకున్నట్లయితే మరొకసారి మీకు అవకాశం ఉంది. ఈ యొక్క నోట్స్ మీ యొక్క బుక్ లో కానీ బైబిల్ నోట్స్ లో కానీ రాసుకొనండి. The first thing that was experienced was spiritual death. మొదటిగా ఆత్మీయ మరణమును వారు అనుభవించి ఉన్నారు. Adam and Eve could not relate to God the way they related to him before. ఆదామవ్వలు మునుపు దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వారు కలిగి ఉండలేకపోయారు. The second thing was soul poverty. రెండవది ఆ యొక్క అంతరాత్మ లేక ప్రాణం యొక్క పేదరికం వారు కలిగి ఉన్నారు. Now they began to experience certain things in their soul that they did not experience before. వారు ప్రాణంలో వారి ఆత్మలో వారు మునుపు అనుభవించినటువంటి విషయాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. Now they began to experience fear. ఇప్పుడు వారిలో భయము ఏర్పడుతూ ఉన్నది. Now they began to experience doubt. వారిలో అనుమానం వస్తూ ఉన్నది. Shame. వారికి అవమానం కలుగుతూ ఉన్నది. Guilt and condemnation. వారు దోషులుగా మరి ఏదో ఖండిస్తూ ఉన్నట్లుగా All of these వేధిస్తున్నట్లుగా ఉంది. things came into their human experience because of soul poverty. ఇది కేవలము ఆ యొక్క ఆత్మీయ పేదరికం బట్టి ఇవన్నీ కూడా వారి జీవితంలోనికి వచ్చి ఉన్నాయి. Thirdly, we said the third thing that came into this world and into the human experience was relational poverty. మూడవదిగా సంబంధాల్లో గొప్ప పేదరికం వచ్చి ఉన్నది. Now there was a broken relationship between Adam and Eve. ఆదాము అవ్వలకు మధ్య ఒక సంబంధము తెగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. Later on we see that there was a broken relationship with their children. వారి పిల్లలతో కూడా వారు సంబంధాలను కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. The firstborn ended up killing the secondborn. ఎందుకనగా పెద్దవాడు చిన్నవాని చంపుట్లో ముగించి ఉన్నాడు. And ever since then we see that families and relationships always have a struggle to deal with. ఆ కాలము మొదలుకొని కుటుంబాల్లో సంబంధాల్లో సమస్యలు రావడం ప్రారంభించాయి. Number 4, we also saw physical poverty. నాలుగవది భౌతికమైన పేదరికాన్ని చూస్తూ ఉన్నాం. Now sickness and disease became a part of the human experience. మరి రోగము బాధలు వేదన అనేది మానవ అనుభవాల్లో ఒక భాగం అయిపోయి ఉన్నాయి. Even when it comes to childbirth, God told them that now the childbirth will happen through pain. ఎందుకనగా పిల్లలు పుట్టేటప్పుడు కూడా ఆ యొక్క ప్రసవ వేదనతో ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నారు. Number 5, material poverty. ఐదవది పదార్థాల్లో వస్తువుల్లో పేదరికము. Material poverty. ఆ యొక్క వస్తువుల్లో పేదరికం వచ్చేసింది. Now before the fall we saw that
Adam had everything that he needed. ఆదామవ్వల యొక్క పతనమునకు మునుపు వారికి కావాల్సినదంతా కూడా వారికి కలిగి ఉన్నారు. But now after the fall, he does not have the material things that he needs for his వారు life. పడిపోయిన తర్వాత వారికి కావాల్సిన వనరులు వారికి లేవు. Now what we also understand is these things happened because of the work of Adam. ఇవన్నీ కూడా ఆదాము యొక్క పని నిమిత్తమే ఇవన్నీ జరిగి ఉన్నాయి. But 2000 years ago there was the introduction of what the Bible calls the second Adam. కానీ 2000 సంవత్సరాల క్రితము మరి కడపటి ఆదాము అనగా ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పరిచయం చేసి ఉన్నారు. So when Jesus came into this world, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు he came to undo what happened through Adam. ఆదాము ద్వారా ఏదైతే జరిగి ఉన్నదో దాన్ని తుడిపివేయుటకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. Now a lot of us believe that, but many of us believe that only to a certain degree. మరి చాలా మంది అనుకుంటారు, నమ్ముతారు, అవును వాస్తవమే, కానీ కొంత మట్టుకు మాత్రమే చేయడానికి వచ్చాడు అనుకుంటారు. Now people believe that Jesus came so that we no longer have to be spiritually dead. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆత్మీయ మరణము మనకు ఉండొద్దని ఆయన వచ్చి ఉన్నాడు. People will believe that Jesus came to make sure that our souls are healed. మరి మన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మన ఆత్మలో మనం స్వస్థతను పొందుకోవాలని వచ్చి ఉన్నాడు. People will believe that Jesus came to heal the sick. అవును, ప్రజలు నమ్ముతారు, అవునండి యేసుక్రీస్తు రోగుల్ని స్వస్థపరచుటకే వచ్చాడని నమ్ముతారు. But a lot of Christians have a tough time accepting and believing in the fact that Jesus also came to make sure that your material needs are taken care of. కానీ చాలా మంది కొంత మట్టుకు నమ్ముతారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది సమస్త లేమిని కీడును తొలగించుటకు, మీ వస్తువు యొక్క పేదరికమును కూడా తీసివేయటకు వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now 2 Corinthians chapter 8 and verse 9 please. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. It says, "For you know the grace of our Lord Jesus Christ, though he was rich, yet for your sake became poor, that you through his poverty might be made rich." మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. Hallelujah. హల్లెలూయా. Come on, I said hallelujah. హల్లెలూయా. Now the Bible is saying Jesus was rich. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతుడై ఉన్నాడు. But then he says, yet he became poor. ఆయనను మీ కొరకు దరిద్రుడుగా మారి ఉన్నాడు. Now the question is, why did he become poor? ఆయన ఎందుకు పేదవాడిగా మారాడు? See, if you don't look at the scripture, మీరు లేఖనాల గుండా చూడకపోతే then you can come up with all kinds of explanations and reasons. అనేకమైనటువంటి కారణాలతో వివరణలతో మీరు వస్తూ ఉంటారు. You can say Jesus became poor so he can relate to poor people. యేసుక్రీస్తు ఎందుకు పేదవాడయ్యాడంటే పేదవారితో సహవాసం కలిగి ఉండడానికి, పోల్చి చూడడానికి ఆయన పేదవాడయ్యాడు. You can say Jesus became poor so that he can live a humble life. యేసుక్రీస్తు ఎందుకు పేదవాడయ్యాడంటే దీనత్వం కలిగిన మనసును కలిగి ఉండడానికి పేదవాడయ్యాడు అంటారు. But that's not what the Bible says. కానీ బైబిల్ గ్రంథం అది చెప్పట్లేదు. The Bible says he became poor. బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉందంటే ఎందుకు ఆయన పేదవాడయ్యాడంటే so that you through his poverty might be made rich. ఆయన పేదరికము ద్వారా మీరు ఐశ్వర్యవంతులు, ధనవంతులు అవ్వాలని ప్రభు కోరుకున్నాడు. Amen. ఆమేన్. See, just like he became sin, ఆయన పాపముగా మారినప్పుడు so that you can become the righteousness of God. ప్రభు యొక్క నీతిగను మారుటకు మన పాపమును ఆయన భరించి ఉన్నాడు. He became sickness for you. నీ కొరకు ఆయన రోగస్తుడుగా మారి ఉన్నాడు. So that you can be healed by God. ఎందుకనగా ఆయన ద్వారా నువ్వు స్వస్థతను పొందుకోవాలని. So when it comes to material poverty, ఈ యొక్క వస్తు రూపేణ పేదరికంలో నువ్వు వచ్చినప్పుడు Jesus became poor. యేసుక్రీస్తు పేదరికంగా భరించి ఉన్నాడు. Not during his entire life. ఆయన జీవిత కాలమంతా ఆయన పేదవాడు కాదండి. He became poor on the cross. ఆయన కల్వరి సిలువలోనే పేదవాడిగా ఉన్నాడు. He never lived as a poor man and a person in lack while he lived on the earth. ఆయన భూమి మీద జీవించినప్పుడు వ్యక్తిగతంగా ఆ యొక్క భౌతికమైన జీవితంలో ఆయన ఎప్పుడు ఏది కొల్లో కలిగి లేడు. He always had everything he needed. ఆయనకు కావాల్సినదంతయు ఆయన సమృద్ధిగా కలిగి ఉన్నాడు. And so therefore he was not poor while he was living on the earth, but he became poor specifically for you and for me on the cross, so that you through his poverty and I through his poverty might be made rich. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది కొదవలేదు, కానీ ఆయన కల్వరి సిలువలో పేదవాడిగా మారి ఉన్నాడు. ఆయన పేదరికము ద్వారా నీవు నేను ఐశ్వర్యవంతులుగా మార్చబడాలని. Hallelujah. ఆమేన్. I said hallelujah. హల్లెలూయా. Now I want you to take a look at this particular chart, please.
ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ ని మీరు చూడండి. Man's spiritual condition and man's material condition. మానవుని యొక్క ఆత్మీయ పరిస్థితి, మానవుని యొక్క వస్తు రూపేణ పరిస్థితి. When man was spiritually alive, మానవుడు మరి ఆ యొక్క ఆత్మీయంగా సజీవంగా ఉన్నప్పుడు, we're talking about Adam before his disobedience. ఆదాము అవిధేయతను చూపక మునుపు, when man was spiritually alive, his material needs were taken care of. There was provision, sufficiency and abundance. మానవుడు ఆత్మీయంగా సజీవుడుగా ఉన్నప్పుడు ఆయనకు కావలసిన ఆర్థిక వనరులే కానీ, సమృద్ధి కానీ అన్నీ కూడా వారికి అనుగ్రహింపబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. But now after disobedience, when man became spiritually dead, ఎప్పుడైతే అవిధేయతను చూపి ఆత్మీయంగా ఆయన చనిపోయి ఉన్నాడో, now we see lack, shortage and poverty. అక్కడ పేదరికము, చెమటోడ్చడము, మరి శ్రమ పడడము, అన్ని లేమి కలిగి ఉండడము, కొదువ కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. Now, so we're seeing what was before the disobedience and what happened after the disobedience. అవిధేయతకు మునుపు ఏమి ఉన్నాయో చూస్తున్నాం, అవిధేయత తర్వాత ఏమి జరుగుతూ ఉన్నదో తెలుసుకొని ఉన్నాం. We understand that Jesus came to undo what Adam did. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆదాము ఏదైతే చేసి ఉన్నాడో దాన్ని తుడిపి వేయుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. So we were when we were born, we were spiritually dead. కాబట్టి మనము పుట్టినప్పుడు ఆత్మీయమైన మరణముతో పుట్టి ఉన్నాం. And Jesus came to make us spiritually alive. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఆత్మీయ స్థితిలో మరి సజీవులుగా చేయడానికి వచ్చి Are ఉన్నాడు. you understanding that? If you understand that, say amen. అర్థమవుతా ఆమేన్ చెప్పండి. So spiritually dead people being made spiritually alive by Jesus Christ. ఆత్మీయంగా మరణించినటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మీయంగా తిరిగి బ్రతుకుతూ ఉన్నారు. Now we believe that. అవునండి, వాస్తవమని మనందరం నమ్ముతూ ఉన్నాం. If you are a Christian, you will not argue with that point. మరి ఒకవేళ క్రైస్తవుడిగా అయితే ఈ అంశమును బట్టి వాదించవు. We are all in agreement when it comes to that point. ఆ యొక్క అంశం వద్దకు వచ్చేసరికి మనం అందరం ఏకీభవిస్తూ ఉన్నాం. However, there is a small issue that arises when we start talking about material things. కానీ వస్తువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న సమస్య ఎత్తుతూ ఉన్నది. See, we said when they were spiritually alive, there was abundance. మరి ఆత్మీయంగా వారు బ్రతికున్నప్పుడు వారికి సమృద్ధి ఉన్నది. When they were spiritually dead, there was poverty. వారు ఆత్మీయ మరణంలో ఉన్నప్పుడు వారికి పేదరికం వచ్చి ఉన్నది. Now, if you say you are spiritually alive, మీరు ఆత్మీయంగా మేము జీవిస్తున్నామని మీరు చెప్పినట్లయితే, that means you should also be experiencing what a spiritually alive person experiences. ఆత్మీయంగా బ్రతికున్నటువంటి వ్యక్తి ఏవైతే అనుభవిస్తూ ఉన్నాడో వాటిని మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి. Does that make sense? అర్థమవుతుందండి? See, Jesus came to make you spiritually alive. మిమ్మల్ని యేసుక్రీస్తు ఆత్మీయంగా బ్రతికించడానికి వచ్చినప్పుడు, And if you are spiritually alive, మరి మీరు ఆత్మీయంగా బ్రతికి ఉన్నట్లయితే, you need to be experiencing the effects of a spiritually alive person. ఆత్మీయంగా బ్రతికిన వారి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా మీరు జీవిస్తూ ఉండాలి. However, for many of us as Christians, we have been taught over and over again, and religion has taught us that we are supposed to somehow elevate poverty. మరి మనం ఎల్లప్పుడూ ఏం నేర్చుకున్నామంటే, ఆత్మీయమైనటువంటి అధికారులు, నాయకులు ఏం నేర్పించారంటే, మరి దీనంగా ఉండాలి, పేదరికాన్ని ఎత్తి చూపాలి అన్నట్టుగా నేర్పించి ఉన్నారు. And so somehow we believe the lie and the deception of the enemy. కాబట్టి శత్రు యొక్క అబద్ధము, మోసమును మనం నమ్ముతూ ఉన్నాం. And as a result of that, what's happening is people like you and people like me, billions of people all around the world who are spiritually alive have succumbed to a life of poverty and lack, and they think it is the will of God. ఆత్మీయంగా సజీవంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క మత నాయకుల యొక్క బోధనని నమ్మి, వారు పేదరికంలో ఉండి ఆ యొక్క అబద్ధాలను నమ్మి వారు ఈ యొక్క పేదరికమును, లేమిని వారు అనుభవిస్తూ ఉన్నారు. There are going to be millions of people in churches this morning. ఈ ఉదయ కాలము సంఘాల్లో లక్షలాది మంది ఇట్టి పేదరికంలో బాధిస్తూ Who ఉన్నారు. are suffering with lack and poverty in their life. వారి జీవితంలో లేమితోను పేదరికముతోను బాధపడుతూ ఉన్నారు. They love God. వారు దేవుని ప్రేమిస్తూ ఉన్నారు. They believe that God died on the cross for them. వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో చనిపోయి ఉన్నాడని నమ్ముతూ ఉన్నారు. They believe in the resurrection. క్రీస్తు యొక్క పునరుత్థానంలో వారు నమ్ముతూ ఉన్నారు. And yet they think that poverty is God's will for their life. అయినను వారి జీవితంలో ఉన్న పేదరికము దేవుని చిత్తమై ఉన్నదని వారు నమ్ముతూ ఉన్నారు. My friends, I want you to know, without any sort of
doubt or question that poverty is not the will of God for anybody. నా ప్రియ స్నేహితులారా, ఎలాంటి సందేహం లేకుండా పేదరికం అనేది దేవుని చిత్తము కాదని నేను చెప్తూ ఉన్నాను. Poverty is not the will of God for anybody. పేదరికం అనేది ఏ వ్యక్తి జీవితం పట్ల కూడా దేవుని ప్రణాళిక కాదు. Poverty is not even the will of God for the unbeliever. అవిశ్వాసులు కూడా పేదరికంలో ఉండాలనేది దేవుని చిత్తం కాదు. God's will is that human beings walk in the divine prosperity that he has for them. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మానవుడు దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వర్ధిల్లుట యొక్క ప్రణాళికలో నడవాలని ప్రభు కోరుకుంటున్నాడు. Now here's what I want you to know. ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలని When God చెప్తున్నాను. created Adam, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు he blesses Adam. దేవుడు ఆదామును దీవించి ఉన్నాడు. And God's intent and plan is through Adam, everybody else that is born, generation after generation after generation after generation, will all walk in that blessing. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆదాము ఎట్టి ఆశీర్వాదంలో అయితే జీవిస్తూ ఉన్నాడో ఆదాముకు నుండి వచ్చినటువంటి తరతరాలుగా ప్రతి ఒక్కరు కూడా అదే ఆశీర్వాదంలో జీవిస్తూ కొనసాగించాలనేది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. But however, we know that because of disobedience, now Adam began to experience the curse. కానీ ఏదైతేనేమి అవిధేయత ద్వారా ఆదాము యొక్క అవిధేయత ద్వారా శాపమును ఆయన అనుభవిస్తూ వచ్చి ఉన్నాడు. And then subsequently every single person that was born after Adam was also beginning to experience the curse. ఆదాము తదుపరి వచ్చినటువంటి ఆ సంతతి అంతా కూడా మరి ఆ యొక్క శాపంలో వారును అనుభవిస్తూ ఉన్నారు. And now when Jesus came back, తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు రంగం మీదకి not came back, వచ్చాడు. but when Jesus entered the scene, మరి యేసుక్రీస్తు ఎప్పుడైతే రంగం మీదకి వచ్చి ఉన్నాడు, then when he died on the cross and when he rose again from the dead, ఎప్పుడైతే ఆయన కల్వరి శిలువలో చనిపోయి సమాధిని గెలిచి పునరుత్థానుడై లేచి ఉన్నాడు, he made a new provision for human beings. ఆయన సర్వ మానవాళికి ఒక నూతనమైనటువంటి ఆ యొక్క ఏర్పాటును ఆయన చేసి ఉన్నాడు. See, up to that point you had no choice but to be born in sin and experience the curse. మరి అప్పటి వరకు ఎలాంటి అవకాశం లేదు. ప్రతి ఒక్కడు పాపంలో జన్మించాలి, శాపమును అనుభవించాల్సి ఉన్నది. The only exception was the seed of Abraham. కానీ ఒకటి తప్పించి అది ఎవరు కాదు కానీ అబ్రహాము యొక్క సంతతి వారు మాత్రమే. But for everyone else they had no option but to experience the curse. మిగతా వారందరికి వేరే అవకాశం లేక వారు ఖచ్చితంగా శాపమును అనుభవించిన వారై ఉన్నారు. Now when it comes to Jesus Christ, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు విషయమునకు వచ్చినప్పుడు he comes and he releases or reintroduces the blessing. ఆయన తిరిగి ఆ యొక్క ఆశీర్వాదమును విడుదల చేస్తున్నాడు. So now in this world there is the stream that you can call it the curse, and there is another stream that flows in this world that is the blessing. ఇక్కడ మనం ఉదాహరణకు చూసినట్లయితే రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటేమో శాపం అనే నది ప్రవహిస్తూ ఉంది, మరొకటేమో ఆశీర్వాదం అనే నది ప్రవహిస్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now look at Proverbs chapter 10 and verse 22. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. It says the blessing of the Lord makes one rich and he adds no sorrow with it. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యెహోవా యొక్క ఆశీర్వాదము ఒకరిని ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉంది, అందులో ఎలాంటి దుఃఖము ఉండదు. Again, the blessing of the Lord makes one rich and adds no sorrow with it. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. Which means when the person is walking in the blessing of the Lord, అనగా ఒక వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదంలో నడుస్తూ ఉన్నప్పుడు the blessing will cause or make that person to be rich. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదమే ఆ వ్యక్తిని ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా చేస్తూ ఉన్నది. It's not talking about spiritually being rich. మరి ఆత్మీయంగా ఐశ్వర్యవంతులుగా ఉండటం గురించి It మాట్లాడట్లేదు. is talking about being rich materially. వస్తు రూపేణలో ఐశ్వర్యవంతులుగా ఉండటం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Amen. ఆమేన్. Now the question is, well, do we have any proof of this in the word of God? మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అవును పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు కదా, బైబిల్లో ఏదైనా ఆధారము ఉన్నదా, ఏదైనా రుజువు ఉన్నదని మీరు అడిగినట్లయితే Go with me to Genesis 12, please. ఆదికాండం 12వ అధ్యాయము Genesis chapter 12 and starting from verse 1, it says, now the Lord God had said to Abram, get out of your country, from your family, from your father's house, into the land that I will show you.
యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. And then he says, I will make you a great nation, I will bless you, I will make your name great, and you shall be a blessing. నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు. I will bless those who bless you and curse those who curse you, and in you all families of the earth shall be blessed. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశావళి నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనెను. So Abram departed as the Lord had spoken to him. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. Now the first thing in verse 1, God says, get away from your family. మొదటి వచనంలో చూసినట్లయితే నీ కుటుంబమును వదిలి నువ్వు బయటికి వెళ్ళమంటూ ఉన్నాడు. The reason why he tells him to get away is because God was going to show him a new way of living. ఎందుకనగా నూతన జీవన శైలిని దేవుడు అబ్రహాముకు చూపబోతూ ఉన్నాడు. God was going to teach Abraham how to live by faith. అబ్రహాముకు దేవుడు విశ్వాసము ద్వారా ఎలా జీవించాలో నేర్పిస్తూ In ఉన్నాడు. verses 2 and verses 3 he says, I will release the blessing over you. నీ పైన నేను ఆశీర్వాదమును విడుదల చేస్తానని 2-3 వచనాల్లో చూస్తూ ఉన్నాం. And then in verse 4 we see that Abraham obeyed God and left his family. 4వ వచనంలో చూసినట్లయితే దేవుని మాటలు అబ్రహాము విధేయతను చూపి వారిని విడిచి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. Look at Genesis chapter 13 please, next chapter. 13వ అధ్యాయం చూడండి. In verse 2 it says, Abram was very rich in livestock, in silver and in gold. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెనని బైబిల్లో చూస్తూ ఉన్నాం. So you see that the blessing was having an impact upon his life. కాబట్టి ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో ఎంతో ప్రభావితం చేసి ఉన్నది. Remember, the blessing was not making Abraham rich in love and kindness and peace. దేవుని యొక్క ఆశీర్వాదము ప్రేమలోను ఆనందంలోను శాంతి సమాధానంలోను ఐశ్వర్యవంతులుగా చేయట్లేదు. It is making him prosperous and rich when it comes to his material goods. మరి అబ్రహాము యొక్క వస్తువుల పట్ల వచ్చినప్పుడు ఆ వస్తు రూపంలో కూడా అబ్రహాము ఆశీర్వదింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. Now verse 5 says, Lot also went with Abram and had flocks and herds and tents. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక. Now remember what happened in chapter 12. 12వ అధ్యాయంలో ఏం జరిగి ఉన్నదో మనం God చూస్తున్నాం. said, if anyone blesses you, I will bless them. మరి నువ్వు ఎవరైతే నేను ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. Which means he's saying anybody that connects with you and ties up with you, they will also be blessed. నీతో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వారిని కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఉన్నాడు. Lot did not have a promise from God, but Lot connected with a man who had the promise of God. లోతుకు దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క ప్రమాణం లేదు, కానీ లోతు ఎప్పుడైతే అబ్రహాముతో కలిసి ఉన్నాడో లోతు కూడా ఆశీర్వదింపబడి ఉన్నాడు. And you see that Lot also began to prosper just like Abram. అబ్రహాము వర్ధిల్లినట్లే లోతు కూడా వర్ధిల్లుతూ ఉండటం మనం The Bible చూస్తున్నాం. says that they prospered so much that they had to separate because the land could not bear both of them. ఎందుకు ఎలాగ వారు ఆశీర్వదింపబడి ఉన్నారంటే ఎంతగా ఆశీర్వదింపబడి ఉన్నారంటే వారు వేరు కావాల్సి ఉన్నది. ఎందుకనగా వారు నివసిస్తున్నటువంటి స్థలము వారికి సరిపోవట్లేదు. Now go with me to chapter 26, Genesis 26. ఆదికాండము 26వ అధ్యాయము. I want us to take a look at what the blessing does in the life of a person. ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ఏమి చేస్తూ ఉన్నదో మనం చూద్దాం. So in the life of Adam we see that he was prosperous. మరి ఆదాము జీవితంలో కూడా ఆదాము వర్ధిల్లుతూ ఉండేవాడు. Then when it comes to the life of Abraham, God speaks the blessing over his life and he begins to prosper. అబ్రహాము జీవితంలో దేవుడు ఆశీర్వాదమును పలికినప్పుడు అబ్రహాము కూడా ఆశీర్వదింపబడి ఉన్నాడు. Now in Genesis chapter 26, ఆదికాండం 26వ అధ్యాయము. it says there came a famine in the land besides the first famine. Yeah, go ahead. Verse 1. మొదటి వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. Now think about this, there is a famine in the land. ఆ దినములలో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. Famine represents the fall. మరి ఆ యొక్క కరువు అనేది పడిపోవుటను సూచిస్తూ ఉన్నది. Famine represents the curse. మరి ఆ యొక్క కొదువ అనేది ఆ యొక్క లేమి ఆ కరువు సూచిస్తూ ఉన్నది. It is the very opposite of the blessing.
ఎందుకనగా ఈ కరువు లేమి అనేది ఆశీర్వాదమునకు వ్యతిరేకమై ఉన్నది. So what happens to a person who is in the land of famine but has the blessing upon his life? మరి ఆ యొక్క ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి ఆ కరువు ప్రదేశంలోనికి వెళ్ళి ఉన్నాడు, అక్కడ కరువు సంభవించి ఉన్నది. Look at verse 3. మూడవ వచనం గమనించండి. It says, dwell in this land and I will be with you and bless you. ఈ దేశమందు పరవాసినై ఉండినపు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. Hallelujah. హల్లెలూయా. Then it goes on to say, I will perform the oath which I swore to Abraham your father. నీ తండ్రి అయిన అబ్రహామునకు నేను ప్రమాణము చేసినట్లుగానే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇక్కడ ఇస్సాకుతో చెప్తూ ఉన్నాడు. So now God is speaking to Isaac and that's what he says. కాబట్టి ఇస్సాకుతో ప్రభు ఆ మాటలే చెప్తూ ఉన్నాడు. In the same chapter verse 12. 12వ వచనం. It says, then Isaac sowed in the land and reaped in the same year 100-fold and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. Verse 13 and 14 it says, the man began to prosper and continued to prosper until he became very prosperous, for he had possessions of flocks and possessions of herds and a great number of servants, so the Philistines envied him. 13-14 వచనాలు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. Hallelujah. Hallelujah. Now a man with the blessing is living in the land of famine. ఆశీర్వాదముతో ఉన్నటువంటి ఆ వ్యక్తి కరువు ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. And he began to prosper to such a degree ఆయన ఏ స్థాయి వరకు వర్ధిల్లుతూ ఉన్నాడంటే that the unbelievers began to notice their prosperity. అక్కడ ఉన్నటువంటి అన్యులు వీరి ఆశీర్వాదమును గురించి తెలుసుకుంటూ ఉన్నారు. They see the prosperity and the Bible says the Philistines envied him. అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు ఇస్సాకు యొక్క ఆశీర్వాదమును చూసి వారు అసూయ పడుతూ ఉన్నారు. They envied him because he was getting results that they were not getting. ఎందుకు వారు అసూయపడి ఉన్నారనగా వారును విత్తి ఉన్నారు కానీ ఇస్సాకు పొందుకున్నటువంటి ఫలితమును వారు పొందుకోలేకపోయినారు. They saw that there was an advantage upon his life that they did not have. వారు కలిగి లేనటువంటి గొప్ప వర్ధిల్లుట లేక అభివృద్ధి ఆ ఇస్సాకు పట్ల ఉన్నది గనుక. Hallelujah. హల్లెలూయా. Now go to chapter 30 please. 30వ అధ్యాయం. Genesis chapter 30. ఆదికాండం 30వ అధ్యాయము. So we see that it happened in the life of Adam, Abraham, Isaac. ఆదాము జీవితంలోను అబ్రహాము జీవితంలోను ఇస్సాకు జీవితంలోను అది జరిగి ఉన్నది. Now let's look at the life of Jacob. ఇక్కడ యాకోబు జీవితంను మనం చూద్దాం. In the life of Jacob in Genesis chapter 30 and verse 25. 25వ వచనం 30వ అధ్యాయము 25వ వచనము. తెలుగులో చదివేసి. నేను తెలుగులో మీ కొరకు చదువుతాను. 25వ వచనం నుండి. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతోను పంపివేయము, నా చోటికి నేను ఆ దేశమునకు వెళ్ళొద్దను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నేను ఎరుగుదును కదా అని చెప్పాను. 27. ఓకే 27 కూడా చదివేసి. 27-28. 27-28 వచనాలు కూడా చదువుతాను. అందుకు లాబాను అతనితోని కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. మరియు అతడిని నీ జీతమంతేని నాతో నష్టమును చెప్పుము, అది ఇచ్చేదనను. Hallelujah. Now here's what's happening in the life of Jacob. ఇక్కడ యాకోబు జీవితంలో అదే జరుగుతుంది. Jacob is working for his father-in-law. యాకోబు తన మామయ్యైనటువంటి లాబాను యొద్ద పని చేస్తూ ఉన్నాడు. They had a particular agreement and he's working according to that agreement. వారు ఒక ఒప్పందము కలిగి ఉండి ఆ ఒప్పందం ప్రకారం వారు పని చేసుకుంటూ ఉన్నారు. Now understand this, that Laban is not the seed of Abraham. లాబాను అబ్రహాము యొక్క సంతతి కాదు. Jacob, however, is the seed of Abraham. యాకోబు అబ్రహాము యొక్క సంతతి అయి ఉన్నాడు. Now Laban says something in verse 27. ఇక్కడ 27వ వచనంలో లాబాను ఒక మాట అంటూ ఉన్నాడు. He says, I have learned by experience that the Lord has blessed me for your sake.
అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంచున్నాను. Please understand this. Laban was a businessman. లాబాను ఒక వ్యాపారవేత్త అయి ఉన్నాడు. And he is now prospering a lot. ఇప్పుడు ఈ లాబాను ఎంతగానో వృద్ధులుతూ ఉన్నాడు. But now Laban understands something. He recognized something. ఇప్పుడు లాబాను ఒక విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు, ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాడు. Laban understood that he was prospering not because he was a great businessman. లాబాను గొప్ప వ్యాపారవేత్త అని, ఆయన ఆశీర్వదింపబడట్లేదని He understood that he was being blessed and he was prospering because for the sake of Jacob. యాకోబును బట్టి, యాకోబును కారణంగా దేవుడు లాబానును ఆశీర్వదిస్తూ ఉన్నాడని గమనిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So even though Jacob was working for his father-in-law, యాకోబు తన మామ కొరకు పనిచేస్తూ ఉన్నప్పటికీ his father-in-law's business was being blessed because of Jacob. మరి ఆ యాకోబును బట్టి లాబాను యొక్క వ్యాపారం అధికమవుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now I want you to see the next verse. He says, name me your wage and I will give it. నీకు ఎంత నీ జీతం ఎంతనో నాకు చెప్పు, నేను దాన్ని చెల్లిస్తానంటూ ఉన్నాడు. How many of you would like your boss to say that to you? ఆ మాట మీ యొక్క యజమానుడు మీకు చెప్తే బాగుండని ఎంతమంది అనుకుంటున్నారండి? You guys don't want any increases? Why not? అధికం వద్దా? మీ జీతం పెరగొద్దా? Okay, for all of you who raise your hands, let that be your portion in the name of Jesus. కాబట్టి చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా మీ జీతము మీరు అనుకున్నంత అవును గాక. May your bosses let you decide your salary. మరి మీ యొక్క యజమానుడు మీ యొక్క జీతమును తీర్మానించును గాక. Hallelujah. హల్లెలూయా. So he says, I understand that my business is prospering because of you. కాబట్టి ఆ యొక్క యజమానుడైన లాబాను అంటూ ఉన్నాడు, యాకోబు నిన్ను బట్టి నా లాభము, నా యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క వ్యాపారం అధికమవుతూ ఉంది అంటున్నాడు. And then if you go down to verse 43 in the same chapter, అదే అధ్యాయంలో 43వ వచనం చూసినట్లయితే it says, thus the man became exceedingly prosperous and had large flocks, female and male servants, and camels and donkeys. It is talking about Jacob. యాకోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మనుష్యుడు సమస్తంలో అధికమవుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So even though he was working for somebody, Jacob prospered. యాకోబు వేరే వారి కొరకు పనిచేస్తూ ఉన్నప్పటికీ యాకోబు ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. Now go with me to chapter 39, please. 39వ వచనం, ఆదికాండం 39వ Genesis అధ్యాయం. chapter 39. ఆదికాండం 39వ అధ్యాయం. We are seeing what happens in the life of a person that walks in the blessing of the Lord. దేవుని యొక్క ఆశీర్వాదంలో నడుస్తున్నటువంటి వ్యక్తికి ఏమి సంభవిస్తూ ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. And we're tracking the blessing. ఆ యొక్క ఆశీర్వాదాలని మనము చూస్తూ ఉంటున్నాం. Chapter 39 and starting from verse 1. మొదటి వచనం నుండి నేను చదువుతాను. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడుగా రాజ సంరక్షణ సేనాధిపతియు నైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు యొద్ద నుండి అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. Hallelujah. Amen. Verse 2 says that even though Joseph was a slave, the Bible says the Lord was with him and he prospered. మరి యోసేపు ఒక బానిసగా అక్కడికి వచ్చినప్పటికీ యోసేపు దేవుని ఆశీర్వాదమును బట్టి వర్ధిల్లుతూ ఉన్నాడు. Let me read verse 3 for you. It says, and his master saw that the Lord was with him and that the Lord made all that he did to prosper in his hand. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. Now please understand, the officer was an unbeliever. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యజమానుడు అన్యుడై ఉన్నాడు. He was an officer of Pharaoh. ఆయన ఆ యొక్క ఫరో యొక్క ఉద్యోగస్తుడై ఉన్నాడు. Joseph is a slave in a foreign land. మరి ఆ యొక్క విదేశంలో యోసేపు ఆ యొక్క మరి ఉద్యోగస్తుడిగా ఒక బానిసగా ఉంటూ ఉన్నాడు. And now what you have to understand is that an unsaved person is looking at Joseph and he recognizes the fact that the Lord is blessing whatever Joseph is doing. అక్కడ అన్యుడిగా ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తుడు యోసేపు ఏది చేసినను అది సఫలమవుతుందన్న విషయాన్ని అక్కడ అన్యుడైన ఆ యొక్క యజమానుడు గుర్తిస్తూ ఉన్నాడు. Now if you read all the way to verse 6,
6వ వచనం వరకే గనుక మీరు You చూసినట్లయితే see what continues to happen in the life of Joseph is everything that is in Potiphar's house is being handed over to Joseph. కాబట్టి ఆ యొక్క ఫరో ఇంటిలో ఉన్న బాధ్యతలన్నీ కూడా యోసేపుకు అప్పగించడం The ప్రారంభిస్తున్నారు. Bible says it comes to such a point that Potiphar does not even know what he owns anymore. ఇక ఆ పోతిఫరు ఏ స్థితికి వచ్చి ఉన్నాడంటే తనకు ఏమేమి కలిగి ఉన్నదో ఇంకేం లేదేమో అన్నట్టుగా ఆయన కలిగి ఉన్నాడు. And you see that Joseph continued to prosper and be successful the rest of his life. యేసేపు తన శేష జీవితం అంతా కూడా వర్ధిల్లుతూ ఉండటం చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. So what's happening is that even though Adam fell and because of disobedience the curse came in, ఆదాము పడిపోవడం ద్వారా శాపము లోకంలోనికి వచ్చినప్పటికీ God's intent and plan never changed. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఎన్నడూ మారలేదు. He still wanted people to experience and walk in the blessing. ప్రజలు ఇంకను దేవుని యొక్క అనుభవంలో దేవుని యొక్క ఆశీర్వాదంలో నడవాలని కోరుతూ ఉన్నాడు. And because of that, అందును బట్టి God began to pick Abraham and he says, through you all families will be blessed. అందుచేతనే దేవుడు అబ్రహాముని ఎన్నుకొని అబ్రహాము ద్వారా సంతతి అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. Now, however, the problem is that only the people that came out of the loins of Abraham were walking in this blessing. మరి అబ్రహాము సంతతి వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదంలో నడుస్తూ ఉన్నారు. Or the people that only those people are being blessed. వారు మాత్రమే ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. But remember, God's intent is that everybody be blessed. దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదంటే ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడాలనే దేవుని కోరిక అయి ఉన్నది. So now anybody that connects with Abraham or the Jewish nation were also being blessed. కాబట్టి ఆ యొక్క యూద జనాంగంలో అబ్రహాముతో ఎవరైతే కలుసుకుంటున్నారో ఎవరైతే సంబంధం కలిగి ఉంటున్నారో వారు కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. So now the question is, well, Abraham can be blessed, the Jewish nation can be blessed, but what about you and me? అవునండి పాస్టర్ గారు, అబ్రహాము ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు, యూద జనాంగం ఆశీర్వదింపబడుతుంది, మరి నీ పరిస్థితి ఏంటి? How does the blessing relate to my life? అవునండి, ఆ ఆశీర్వాదం నా జీవితానికి ఎలా సంబంధం How కలిగి can I ఉన్నది? walk in the blessing of అట్టి God? ఆశీర్వాదంలో నేను ఎలా నడవగలను? Go with me to Genesis 17, please. ఆదికాండం 17వ అధ్యాయము. Genesis 17 ఆదికాండం 17వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. It says, when Abram was 99 years old, the Lord appeared to Abram and said to him, I am Almighty God, walk before me and be blameless. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. And from verse 2 to verse 7, God begins to declare a covenant that he is making with Abraham. 2వ వచనం నుండి 7వ వచనం వరకు అబ్రహాముతో చేసిన ఒడంబడిక, ఆ యొక్క నిబంధనను అబ్రహాముకు దేవుడు జ్ఞాపకం చేస్తూ Now ఉన్నాడు. the condition for this covenant is that Abram should be walking before God in a perfect manner. మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనకు ఉన్న షరతు ఏంటంటే ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, ఒక నిందారహితుడుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. And in this covenant he says, I will establish my covenant between you and your descendants after you in their generations for an everlasting covenant. నీ తర్వాత వారి తరములంతటిలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. In verse 5 he said, I made you a father of many nations. 5వ వచనంలో చూసినట్లయితే అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమించుతున్నాను అంటున్నాడు. In verse 6 he says, I will make many nations of you and kings shall come from you. నీకు అత్యధికముగా సంతానమును కలుగజేసి వారిలో నుండి జనములు వచ్చి రాజులను నీలో నుండి వస్తారని చెప్తూ ఉన్నాడు. Now how many of you know all of this sounds really good? ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. But there's only one problem. కానీ ఒకే ఒక సమస్య ఏంటంటే, When God makes this covenant with Abram, దేవుడు అబ్రహాముతో నిబంధనను చేసుకున్నప్పుడు he says, I am Almighty God, walk before me and be thou perfect. నేను సర్వశక్తిగల దేవుడును గనుక నా ఎదుట నీవు నిందారహితుడుగా పరిపూర్ణంగా ఆయన వ్యక్తిగా ఉండమని చెప్తూ ఉన్నాడు. And just like any other human being, Abraham was not perfect. మరి అందరి మానవుల్లాగానే అబ్రహాము కూడా పరిపూర్ణమైన వ్యక్తిగా లేడు. But understand, the covenant was established. కానీ మీరు గమనించండి, అక్కడ ఒక నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచబడి ఉన్నది. Which means God is not going to go back on his word. అనగా దేవుడిచ్చిన మాటను ఆయన తిరిగి తీసుకునే వ్యక్తి కాదు. So after Abraham comes the next generation.
అబ్రహాము తర్వాత వచ్చిన తరము వారు the generations keep coming. తరతరాలుగా ప్రజలు సంతతి వస్తూ ఉన్నది. Different men keep coming up. మరి అనేకమైనటువంటి వ్యక్తులు వస్తూ ఉన్నారు. Various men walk in the grace of God and walk in the blessing of God. దేవుని యొక్క కృపలోను ఆశీర్వాదంలోను అనేకులు నడుస్తూ ఉన్నారు. They do amazing things in their life. వారు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నారు. They see the benefit of walking in the blessing. ఆశీర్వాదంలో నడుచుట ద్వారా వస్తున్న ప్రతిఫలాన్ని వారు చూస్తూ ఉన్నారు. Later you see God's supernatural protection and blessing for the children of Israel. ఇశ్రాయేలు ప్రజల్లో మరి సహజాతీతమైన కాపుదలను వారు కలిగి ఉండడం చూస్తూ ఉన్నారు. Even after they make a mistake, God is constantly trying to protect them and lead them to a land of destiny and వారు prosperity. అనేక సార్లు తప్పిదములు చేస్తూ తప్పిపోతూ ఉన్నప్పటికీ దేవుడు వారిని కాపాడుతూ వాగ్దాన భూమిలోనికి చేర్చడానికి ప్రయత్నిస్తాడు. Great kings come out of the loins of Abraham. అబ్రహాం యొక్క సంతతి నుండి గొప్ప గొప్ప రాజులు వెనక్కి వచ్చి ఉన్నారు. But kings rise and kings fall. మరి రాజులు లేపబడతారు, రాజులు వస్తారు, రాజులు పడిపోతారు. A man even as great as King David, who the Bible says a man after God's own heart could not live a perfect life. ఎంతో గొప్ప రాజైనటువంటి దావీదు మహారాజు కూడా అతన్ని దేవుడు నా హృదయానుసారుడని పిలిచి ఉన్నాడు, అయినను అతడును లేచి పడిపోతూ ఉన్నాడు. And throughout this process what is happening is the fulfillment of all families of the earth being blessed is not coming to pass. అనగా ఈ యొక్క మాట వలన అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడుట అనేది నెరవేర్చబడలేదు. The only thing that is happening is a small group of people are walking in the blessing of the Lord. దాని అర్థం ఏంటంటే కొంతమంది మట్టుకు మాత్రమే ఆశీర్వాదింపబడుతూ ఉన్నారు. But remember, God made a covenant. కానీ గుర్తుంచుకోండి, దేవుడు ఒక వాగ్దానమును చేసి I ఉన్నాడు. said God made a covenant. దేవుడు ఒక నిబంధనను చేసి And ఉన్నాడు. if God makes a covenant, he's not going to go back on his covenant. దేవుడు ఏదైనా వాగ్దానమును చేసి ఉన్నట్లయితే ఆ వాగ్దానమును తిరుగు తీసుకునేవాడు కాదు. So even as great men come and go, కాబట్టి గొప్పవారు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. the Lord's plan was not yet fulfilled. దేవుని యొక్క ప్రణాళిక ఇంకను అది పూర్తి చేయబడలేదు. Until 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం వరకు The Bible lets us know that a virgin Mary gives birth to Jesus బైబిల్ గ్రంథం Christ. సెలవిస్తుంది కన్యకైన మరియా ఒక యేసుక్రీస్తుకు జననమునిచ్చి ఉన్నది. The man that lived a perfect and blameless life. ఆయన పరిపూర్ణమైన జీవితము నిందారహితుడిగా ఆయన జీవించి ఉన్నాడు. The man who lived a perfect life and then goes to the cross to become imperfect for you and for me. ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించి కలవరి శిలువలో పరిపూర్ణత లేని వ్యక్తిగా నీ కొరకు నా కొరకు ఆయన మరణించి For ఉన్నాడు. your sake and for my sake. నీ కొరకు నా కొరకు. Not because he deserved it, but because we deserved it. ఆయన శిక్ష అర్హుడని కాదు కానీ మనము శిక్షార్హులమై ఉండి మన శిక్షను ఆయన భరించి ఉన్నాడు. Galatians chapter 3 verse 13 says this. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా It says చెప్తున్నది. Christ has redeemed us from the curse of the law. ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అనే శాపము నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. It says having become a curse for us, for it is written, cursed is everyone that hangs on the tree, that the blessing of Abraham might come upon the Gentiles in Christ Jesus. ఆత్మను కూర్చిన వాగ్దానమును విశ్వాసం వలన కలిగిన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. Now please get this, I'm almost closing. నేను ముగింపులోనికి వచ్చున్నాను. The Bible is saying that Christ has redeemed us from the curse of the law. క్రీస్తు ధర్మశాస్త్రం అనే శాపము నుండి ఆయన మనల్ని విమోచించి Now ఉన్నాడు. how did he do that? ఆయన ఏ రీతిగా చేసి He ఉన్నాడు? says having become a curse for us. ఆయన మన నిమిత్తము శాపముగా మారి ఉన్నాడు. Now why did he become the curse for us? ఆయన మన నిమిత్తము ఎందుకు శాపముగా మారి ఉన్నాడు? The Bible says he became a curse for us. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయన మన నిమిత్తము శాపముగా మారి ఉన్నాడు. So that అందును ఆ నిమిత్తముగా the blessing of Abraham might come upon the Gentiles. అబ్రహాం యొక్క ఆశీర్వాదము అన్యజనుల మీదకి వచ్చినట్లుగా ఆయన శాపముగా మారి Up to ఉన్నాడు. that point the blessing of Abraham was only coming to the children of Abraham. అప్పటి వరకు కూడా అబ్రహాము సంతతి వారికి మాత్రమే ఆ యొక్క అబ్రహాం యొక్క ఆశీర్వాదం వస్తూ ఉన్నది. Only to the Jewish nation. కేవలము యూదా జనాంగమును మట్టుకే వస్తూ ఉన్నది. But now because of what Jesus has done, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏదైతే చేసి ఉన్నాడో he opens the floodgate for the blessing.
ఆశీర్వాదం యొక్క తలుపుల్ని వాకిళ్ళని ఆయన విప్పుతూ Now ఉన్నాడు. the Bible says if you are in Christ Jesus, వాక్యం సెలవిస్తుంది మీరు క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే then you are Abraham's seed మీరును అబ్రహాము సంతతి వారై ఉన్నారు. and heirs according to the promise. వాగ్దానమును బట్టి మీరు వారసులై ఉన్నారు. Please understand this. ఈ మాట మీరు అర్థం If you చేసుకోండి. are a Christian, మీరు ఒక if క్రైస్తవుడైనట్లయితే you place your faith in Christ, మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం if ఉంచినట్లయితే you received salvation from Jesus, క్రీస్తు యేసు ద్వారా రక్షణ మీరు పొందుకున్నట్లయితే that means you're a person that is in Christ Jesus. అనగా క్రీస్తు యేసునందు నివసిస్తున్న వ్యక్తిగా మీరు ఉన్నట్లయితే And every person that is in Christ Jesus క్రీస్తు యేసునందు ఉన్న ప్రతి వ్యక్తి కూడా has the blessing over their life. మరి వారి జీవితం పట్ల వారు ఆశీర్వాదంను కలిగి ఉంటారు. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుని You మహిమపరుద్దాం. have the blessing over your life. మీ జీవితం పట్ల కూడా అట్టి ఆశీర్వాదమును మీరు కలిగి ఉన్నారు. This is not something you are looking for. ఏదో ఆశీర్వాదం మీరు ఎదురు చూస్తున్న ఆశీర్వాదం ఇది కాదండి. This is not something that will happen sometime in the future. ఇది ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతుందేమోలే అనేది కాదు ఇది. This has something that has already happened for you. ఇది నీ కోసము నా కోసము ముందుగానే ఇది జరిగి ఉన్నదై ఉన్నది. The problem is that we have not believed in the blessing. ఇక్కడ సమస్య ఏంటంటే అట్టి ఆశీర్వాదం యందు మనము నమ్మిక The ఉంచలేదు. Bible says that faith comes by hearing and hearing by the word of బైబిల్ God. గ్రంథం సెలవిస్తుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన మాట వలన వస్తూ ఉన్నది. Unless you know the will of God regarding finances, ఆర్థిక విషయాల్లో దేవుని యొక్క చిత్తం ఏదో మీరు తెలుసుకోకపోతే, unless you know what the blessing is, ఆశీర్వాదం ఏంటో మీరు తెలుసుకునేంత వరకు, unless you know who has the blessing, ఆశీర్వాదం ఎవరు కలిగి ఉంటారో తెలుసుకునేంత you వరకు will not expect to experience the results of the blessing in your life. ఆశీర్వాదం యొక్క ఫలితాలను మీరు అనుభవించలేరు. What's happening is many Christians, we are people who have the blessing but waste time looking for the blessing. క్రైస్తవులుగా మనం ఆశీర్వాదమును కలిగి ఉంటాము, కానీ ఆశీర్వాదాన్ని వెతుకుటలో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాము. How many of you ever did this? ఎంతమంది ఈ రీతిగా చేశారు? You have the phone in your pocket మీ పాకెట్ లో మీ ఫోన్ పెట్టుకుంటారు, and you keep looking for the phone. ఆ ఫోన్ జోబులో ఉందని మర్చిపోయి ఫోన్ వెతుకుతూ ఉంటారు. You keep searching the entire house. ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. You keep asking other people if they saw the phone, అయ్యా నా ఫోన్ ని చూసారని అందరిని అడుగుతూ ఉంటారు, not realizing you have the phone. వాస్తవానికి ఆ ఫోన్ ని మీ పాకెట్ లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తించరు. That's what many Christians are doing today. ఈ దినము అనేక క్రైస్తవులు ఈ రీతిగా చేస్తూ We ఉన్నారు. keep crying out to God and saying, God, please bless me. ఓ ప్రభువా నన్ను ఆశీర్వదించమని దేవునికి God, మొరపెడుతూ please ఉంటారు. bless me. ఓ ప్రభువా నన్ను ఆశీర్వదించమని చెప్తూ ఉంటారు. God, bless me with a job. ప్రభువా నాకు మంచి ఉద్యోగమును God, దయచేయమంటారు. bless me with increase. ప్రభువా నాకు అభివృద్ధిని దయచేయమని అడుగుతారు. Not knowing that you are already blessed with everything you need. మీకు కావలసిన సమస్తము ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని మీరు నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. You are the blessed of the Lord. మీరు దేవుని యొక్క ఆశీర్వాదమై ఉన్నారు. You are the blessed of the Lord. మీరు ప్రభు యొక్క ఆశీర్వాదమై ఉన్నారు. Stop seeking for a blessing. ఇక ఆశీర్వాదము కొరకు వెతకడం ఆపేయండి. Stop asking for a blessing. ఆశీర్వాదము కొరకు అడగడం మానేయండి. You have the blessing. ఎందుకనగా అట్టి ఆశీర్వాదమును మీరు పొందుకొని ఉన్నారు. You are a walking blessing. మీరు నడుస్తున్న ఆశీర్వాదమై ఉన్నారు. God says, Abraham, I will bless you and you will be a blessing. అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి ఉన్నాడు. He didn't say you will give the blessing. నువ్వు ఆశీర్వాదం ఇస్తావని చెప్పలేదు. He said you will be a blessing. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పి ఉన్నాడు. Everybody say this out loud. Say, I am a blessing. I am a blessing. I have the blessing. I have the blessing. See, that's who you are in Christ. కాబట్టి ఆ రీతిగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. You have the blessing on your life. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం మీరు కలిగి ఉన్నారు. Stop praying and begging God to bless you. ఓ ప్రభువా నన్ను ఆశీర్వదించమని దేవుని భిక్షమ అడగడము ప్రార్థించడం మానేయండి. God does not bless because you ask him to bless. ఓ ప్రభువా నన్ను ఆశీర్వదించమని అడిగినందుకు ఆశీర్వదించేవాడు కాదు ఆయన. God blesses because that's who he is. ఆయన ఆశీర్వదించే దేవుడు కనుక నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. He did not decide to bless you because you asked him. నువ్వు ఆయనను అడిగినప్పుడు ఆశీర్వదించాలని ఆయన అనుకోలేదు, అడిగినావు కనుక ఆశీర్వదించాలని కోరుకోలేదు. It's not like you had a wonderful idea and say, okay, I'll give this suggestion to God. God, bless me.
నాకు మంచి ఆలోచన వచ్చింది, నేను దేవునికే సలహాని ఇస్తాను, ప్రభువా ఈ సలహా తీసుకొని నువ్వు నన్ను ఆశీర్వదించవా అని సలహాలు It's ఇవ్వను. not like God hears it for the first time and says, I never thought about this, let me try this on your life. ఓ ఆ ప్రార్థన దేవుడు విని, అయ్యో నేను ఎప్పుడు అనుకోలేదు ఆశీర్వదిస్తే బాగుండునని ఆశీర్వదించడం అని The కాదు. Bible says He knew you before you were formed in your mother's womb. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగిన వాడై ఉన్నాడు. He called you and destined you. ఆయన నిన్ను పిలిచి నీకు ఒక గమ్యస్థానాన్ని నియమించిన వాడై ఉన్నాడు. Your destiny is to walk in dominion in every area of your life. నీ జీవిత గమ్యం ఏంటంటే నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాల్లో నువ్వు ఆధీనంలోనికి తీసుకొని Child of God, know that you are blessed. దేవుని బిడ్డలారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని మీరు నమ్మండి. It doesn't matter what the economy says, it doesn't matter what the job market looks like. ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితులు ఏమి చెప్పినప్పటికీ, నీ ఉద్యోగ రంగం ఏది పరిస్థితులు ఉన్నప్పటికీ, meditate on the word of God. దేవుని యొక్క వాక్యం నందు దివారాత్రులు నువ్వు ధ్యానించు until it explodes on the inside of you. నీ అంతరంగంలో అది విశాలమవునట్లుగా పేలినంత వరకు కూడా నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. Just like Isaac prospered in the land of famine. ఆ యొక్క కరువు ప్రాంతంలో ఆ నేలలో ఇసాకు విత్తి వర్ధిల్లినట్లుగా you have every right to prosper even when the job market is not favorable. మరి ఆ యొక్క ఉద్యోగ రంగము నీకు కటాక్షముగా లేకపోయినను, నీ పక్షమున లేకపోయినను నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. That's the blessing of the Lord. అదే దేవుని యొక్క ఆశీర్వాదమై ఉన్నది. The blessing of the Lord ప్రభు యొక్క ఆశీర్వాదం that makes one rich and adds no sorrow. ఒకరిని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, అందులో ఎంత మాత్రమును దుఃఖము ఉండదు. Hallelujah. హల్లెలూయా.